ఆ సమయంలో చేస్తేనే అదృష్టం. ప్రతిరోజు అందరూ చేసే పని స్నానం చేయడం. రోజు స్నానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే స్నానం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. స్నానానికి మంచి సమయం. కొంతమంది ఉదయం 10 గంటల తర్వాత స్నానం చేస్తారు. మరికొందరు మధ్యాహ్నం స్నానం చేస్తారు. ఇది మంచిది కాదని శాస్త్రం చెబుతుంది. వీలైనంత త్వరగా ఉదయమే స్నానం చేయాలని సూచిస్తున్నారు. ఉదయం 6 గంటల లోపు స్నానం చేస్తే ఇంకా మంచిదని వివరిస్తున్నారు. తెల్లవారుజామున స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. కాబట్టి ఆ తెల్లవారుజామున స్నానం చేస్తే మీకు అదృష్టం వరిస్తుంది. 8 గంటల లోపు స్నానం చేస్తే మంగళ స్నానమని అంటారు. ఇది కూడా మీకు మేలు చేస్తుంది. సాయంత్రం స్నానం. సాయంత్రం స్నానం చేయడం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. అంటే ఉదయం చేయకుండా సాయంత్రం స్నానం చేయమని దీని అర్థం కాదు. ఉదయం సాయంత్రం స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు. సాయంత్రం స్నానం చేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చని పండితులు సూచిస్తున్నారు. స్నానం ఎంతసేపు చేయాలి? కొందరు స్నానం 10 నిమిషాల్లో కానిచ్చేస్తారు. కానీ స్నానం అరగంట పాటు చేయాలని పండితులు చెబుతున్నారు. కొందరు హడావుడిగా నీళ్లు ఒంటిపై పోసుకుని స్నానం పూర్తి చేస్తారు. స్నానం చేయాలంటే ముందుగా తలపై నీళ్లు పోసుకుని ఆ తరువాత వీపు, శరీర భాగం, కాళ్ళు, చేతులు, ముఖం ఇలా అన్ని శరీర అంగాలు అన్ని తడిసే విధంగా స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.